జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి హవా కొనసాగుతోంది. ఎమ్మెల్యే సంజయ్పై పైచేయి సాధించారు జీవన్ రెడ్డి. 14 వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విక్టరీ సాధించారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన జీవన్ రెడ్డి అనుచరులంతా కూడా గెలుపొందారు. జగిత్యాల మున్సిపాలిటీలో మొత్తం 50 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 12, బీజేపీ 4, బీఆర్ఎస్ 4 చోట్ల గెలిచింది. అత్యధికంగా 14 చోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. టికెట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని ఎన్నికల ముందు జీవన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటామంటూ ఆయన ఓపెన్ ఛాలెంజ్ చేశారు. చెప్పినట్లుగానే బలాన్ని నిరూపించుకున్నారు జీవన్ రెడ్డి. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి మరోసారి జగిత్యాల మున్సిపాలిటీలో పట్టు నిలుపుకున్నారు. ఇక జీవన్ రెడ్డి ఎప్పుడు ఇంటి పోరు తయారైంది. అక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు జీవన్ రెడ్డికి మధ్య వర్గపోరు కొనసాగుతోంది. ఆయన ఫిరాయింపు ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి ప్రచారం చేశారు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేగా ఎలా అవుతాడంటూ ఓపెన్గానే ఆయన కామెంట్ చేస్తున్నాడు. ఇటీవల కాలంలో కాంగ్రెస్ హైకమాండ్పై కూడా గుర్రుగా ఉన్నారు జీవన్ రెడ్డి. టికెట్ల కేటాయింపుకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తీరా అన్యాయం చేసిందని, ఇక తన అభ్యర్థులను గెలిపించుకుని తీరుతానంటూ ఆయన ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చారు, ఛాలెంజ్ చేశారు. అనుకున్నట్టుగానే ఆయన నిలబెట్టిన 14 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో విజయం సాధించడం తెలుస్తుంది. మొత్తం 14 మంది ఇండిపెండెంట్లు ఈ ఎన్నికల్లో గెలుపొందారు. ఇప్పుడు వారి జగిత్యాల మున్సిపాలిటీలో కీలకం కాబోతున్నారు. మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి మాజీ మంత్రి జీవన్ రెడ్డి మరొకసారి తన హవా కొనసాగిస్తున్నారు. ఇక్కడ పట్టు నిలుపుకున్నట్టుగా అర్థమవుతుంది. స్థానిక ఎమ్మెల్యేపై ఉన్నటువంటి వ్యతిరేకతను జీవన్ రెడ్డి ఈ రూపంలో హైకమాండ్కు తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నారనుకోవచ్చా? సో మొత్తం మీద జీవన్ రెడ్డి పట్టు మరొకసారి నిలుపుకోవడం ద్వారా పార్టీకి తన ఏంటో నిరూపించుకున్నారా? వాస్తవానికి జగిత్యాల నియోజకవర్గం అంటేనే జీవన్ రెడ్డి అంటేనే జగిత్యాల నియోజకవర్గం. అంతా ఆ పట్టు సాధించినటువంటి జీవన్ రెడ్డికి ఈసారి మున్సిపల్ ఎన్నికల లోపల మాత్రం చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఎదురైనటువంటి. ఎందుకంటే అక్కడ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అతను బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇటు కాంగ్రెస్ తో కలిసి నడుస్తుండడంతో అయితే మొదటి నుంచి కూడా వలసవాదులు ఏ విధంగా వస్తారు అని చెప్పి జీవన్ రెడ్డి కూడా ఫైట్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్ గా ఇక్కడ జీవన్ రెడ్డికే పెద్ద మొత్తం లోపల టికెట్లు కేటాయింపు జరుగుతుందని చెప్పి భావించినా గానీ 60% టికెట్లు సంజయ్ కుమార్ కు కేటాయించినటువంటి పరిస్థితి. మిగతా 40% మాత్రం జీవన్ రెడ్డికి కేటాయించడంతో జీవన్ రెడ్డి యొక్క అనుచరులు, అంటే జీవన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఇటు సంజయ్ వర్గమును వలసవాద కాంగ్రెస్ లాగానే గుర్తించారు. ఆ వలసవాద కాంగ్రెస్ లకు ఏ విధంగా టికెట్ ఇస్తారు అని చెప్పి మొదటి నుంచి కూడా అధిష్టానం వద్ద పేచి పెడుతున్నటువంటి పరిస్థితి. సాక్షాత్ గాంధీ భవన్ వేదిక జరిగినటువంటి మీటింగ్ లోపల కూడా సంజయ్ కుమార్ కు ఇటు ఏదైతే వలసవాదులకు టికెట్ ఏ విధంగా ఇస్తారో అని చెప్పి అయితే అక్కడ గొడవ చేసినటువంటి పరిస్థితి లోపల మున్సిపల్ టికెట్ల కేటాయింపు లోపల కూడా ఇటు జీవన్ రెడ్డి వర్గానికి అన్యాయం జరగడంతో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతున్నటువంటి పరిస్థితి. అయితే జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమందికి కాంగ్రెస్ లోపల ఆ టికెట్లు వచ్చినా కానీ సంజయ్ కుమార్ ను వెంబడి ఎవరైతే కాంగ్రెస్ తో వచ్చారో ఆ కాంగ్రెస్ తో వచ్చినటువంటి వారికి టికెట్ రాకపోవడంతో దాదాపుగా 14 చోట్ల కూడా జీవన్ రెడ్డి తన వాడితో తన ఇంటి నివాసం ఉన్నటువంటి తన వాడితో పాటుగా మిగతా 14 చోట్ల కూడా జీవన్ రెడ్డి పోటీ చేయించడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా రెబల్ గా పోటీ చేశారు. అక్కడ వేరే పార్టీతో పోటీ లేకున్నా కానీ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెసే, అంటే సంజయ్ కుమార్ వర్సెస్ జీవన్ రెడ్డి వర్గీయులుగానే పోటీ జరిగినటువంటి నేపథ్యం లోపల 14 మంది లోపల దాదాపుగా 7 నుంచి 8 మంది విజయం సాధించినట్టుగా అయితే ప్రస్తుతం మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నది. ఆ 8 మంది కూడా ఇటు కాంగ్రెస్ ఏదైతే రెబల్స్, అంటే జీవన్ రెడ్డికి తమ అనుచరులుగా ముద్రపడి కాంగ్రెస్ టికెట్ దక్కపోవడంతో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రెబల్స్ గా పోటీ చేసి వారిని గడప గడపకు వెళ్లి జీవన్ రెడ్డి కూడా ఇటు వారి తరఫున ప్రచారం చేశారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి వయసు పైబడ్డా గానీ ఆ వయసు లోపల కూడా జీవన్ రెడ్డి నిజంగా వాళ్ళందరి తరఫున ప్రచారం చేయడము ఆ సోషల్ మీడియా లోపల చాలా కూడా వైరల్ అయినటువంటి పరిస్థితి. అంటే తనను నమ్మి చాలా రోజుల నుంచి కూడా, ఎందుకంటే జీవన్ రెడ్డి దాదాపుగా కాంగ్రెస్ తో పార్టీతో అనుబంధము 40 సంవత్సరాల అనుబంధం ఉండడంతో తనను నమ్ముకొని ఉన్నటువంటి వారికి కాంగ్రెస్ పార్టీ ఇటు వలసవాదులను తీసుకొని అన్యాయం చేసిందని చెప్పి మొదటి నుంచి కూడా గొంతెత్తితో పాటుగా వారిని ఇంటింటికి వెళ్లి కూడా వీరంతా కూడా నిజమైనటువంటి కాంగ్రెస్ వాదులు, వలస వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ ను అతిక్రమించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి గడప గడపకు వెళ్లి కూడా
ఇటు పోటీ చేసినటువంటి సందర్భం లోపల వారి తరఫున ప్రచారం చేశారు. ఈ నేపథ్యం లోపల 14 మంది వాళ్ళంతా కూడా ప్రచారం చేసినా గానీ అక్కడ ఏడుగురిని మాత్రము ఇక్కడ కాంగ్రెస్ రెబల్ గా గెలిపించుకోవడం లోపల సక్సెస్ అయ్యాడు. కానీ ఇక్కడ ఒక ఇటు విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే జీవన్ రెడ్డి ఇంటి ఏదైతే ఇల్లు ఉన్నటువంటి ఆ వార్డు సంబంధించినటువంటిది తన నమ్ముకున్న అనుచరుడికి టికెట్ రావడంతో అక్కడ కూడా జీవన్ రెడ్డి అనుచరుడుగా పోటీ చేశారు. అక్కడ మాత్రంలో కూడా విజయం దక్కని పరిస్థితి. అక్కడ సంజయ్ కుమార్ వర్గానికి చెందినటువంటి వారి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థి విజయం సాధించాడు. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు ఇక్కడ జీవన్ రెడ్డి యొక్క కాంగ్రెస్ లోపల మార్కు చాలా 40 ఏళ్ల నుంచి కూడా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఈ జీవన్ రెడ్డి యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది, ప్రాధాన్యత ఎంత ఉంది అనేటువంటిది మున్సిపల్ ఎన్నికల లోపల బట్టబయలైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డిని దూరం పెడుతుంది అనేటువంటిది, జీవన్ రెడ్డిని దూరం పెట్టడంతో పాటుగా ఇటు సంజయ్ కుమార్ ను ప్రోత్సహిస్తుంది అని చెప్పి జగిత్యాల లోపల ప్రధానమైనటువంటి టాక్ నడుస్తుంది. ఎందుకంటే జీవన్ రెడ్డి ఇటు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోవడము, తర్వాత ఎంపీ ఎన్నికల్లో ఓడిపోవడంతో జీవన్ రెడ్డికి ఇప్పుడున్న పరిస్థితి లోపల రాజకీయాలకు సూట్ కాదు అని చెప్పి అయితే జీవన్ రెడ్డిని ఒక ఇంత పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు 14 మంది ఇండిపెండెంట్ లోపల 7గురిని తాను మొత్తం కూడా వాళ్ళ యొక్క గెలుపు బాధ్యతనంతా కూడా తన భుజస్కంధాల పైన వేసుకొని గెలిపించినటువంటి నేపథ్యం లోపల జీవన్ రెడ్డి ఇండిపెండెంట్ గెలిపించడం లోపల తన మార్కు చూపెట్టాడని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యం లోపలనే జీవన్ రెడ్డి యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత మరొకసారి కాంగ్రెస్ లోపల పెరిగినటువంటి నేపథ్యం. ఎందుకంటే జీవన్ రెడ్డి కూడా చాలా సార్లు కూడా అధిష్టానం దగ్గర మొరపెట్టుకున్నాడు, అధిష్టానం పైన గొంతెత్తాడు. కానీ ఎన్ని చేసినా కానీ జీవన్ రెడ్డికి మొదట అధిష్టానము జగిత్యాలకు వచ్చి వారిని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఆ బుజ్జగింపులు ఎన్నిసార్లు చేస్తామని అనుకున్నారో, ఎన్నిసార్లు అలకపోయినా కానీ జీవన్ రెడ్డిని పట్టించుకునేటువంటి పరిస్థితి లేకపోవడంతో ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులను నిల్చుండబెట్టి 7గురి పైగా విజయం సాధించడంతో జీవన్ రెడ్డి యొక్క మార్కు జగిత్యాల లోపల స్పష్టంగా కనబడ్డట్టుగా మనకు అర్థమవుతుంది. సో జగిత్యాల్లో జీవన్ రెడ్డి తన హవా కొనసాగించారు, ఇండిపెండెంట్ అభ్యర్థులను గెలిపించుకున్నారు. మొత్తం 14 మంది గెలిచారు. అందులో సగం మంది జీవన్ రెడ్డి క్యాండిడేట్సే ఉన్నారు. అధిష్టానం టికెట్ల కేటాయింపులో తన అనుచరులకు అన్యాయం చేసినట్టు జీవన్ రెడ్డి ఓపెన్గానే అధిష్టానంపై మండిపడ్డారు. ఇక ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామంటూ ఓపెన్ ఛాలెంజ్ కూడా చేశారు. చెప్పినట్లుగానే బలాన్ని నిరూపించుకున్నారు జీవన్ రెడ్డి. జగిత్యాలలో స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు జీవన్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సంజయ్ బీఆర్ఎస్ నుంచి రావడంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు వలస ఎమ్మెల్యేగా ఆయనపై ముద్ర వేసి జీవన్ రెడ్డి మొదటి నుంచి కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సందర్భం దొరికినప్పుడల్లా ఈ ఇరువురి మధ్య వాగ్వాదం కూడా జరుగుతుంది. కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తిగా ఉన్నారు జీవన్ రెడ్డి. ఈ నేపథ్యంలో ఇక తన పంతం నెగ్గించుకున్నారు. తన మనుషుల్ని గెలిపించుకోవడం ద్వారా ఇప్పుడు జగిత్యాల మున్సిపాలిటీలో కీలకంగా మారారు జీవన్ రెడ్డి.